సో ఇండియాలోనే మోస్ట్ క్రిమినల్ కేసెస్ ఉన్న సీఎం ఎవరో ఒకసారి చూద్దాం. సో దీంట్లో నిజంగా ఫస్ట్ ప్లేస్లో హయ్యెస్ట్ కేసెస్ క్రిమినల్ కేసెస్ ఉన్న సీఎం ఎవరో చూస్తే నిజంగా షాక్ అవుతారు. అది లాస్ట్లో చెప్తాను. అండ్ ఫస్ట్లో 5th నెంబర్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 5 క్రిమినల్ కేసెస్ ఉన్నారన్నమాట. ఈయన జార్ఖండ్ సీఎం పైన 5 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ కర్ణాటక సీఎం సిద్దిరామయ్య, ఈయన పైన 13 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఈయన 4th ప్లేస్లో ఉన్నాడనమాట. అండ్ ఇంకా 3rd ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సీఎం, ఒకప్పుడు మన తెలంగాణ రాష్ట్ర సీఎం కూడా ఈయన చంద్రబాబు, ఈయన పైన 19 కేసెస్ ఉన్నాయి. 19 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఈయన పైన. సో సెకండ్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఈయన పైన 47 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. సో ఇంకా ఫస్ట్ది నేను రివీల్ చేస్తాను. ఫస్ట్ రివీల్ చేసే ముందు జనరల్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను క్రిమినల్ కేసెస్ అంటే ఏదైనా ఒక క్రైమ్ చేసి పోలీసులు వాళ్ళపైన కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే అది ఒక్కొక్క క్రిమినల్ కేసుగా వీళ్ళపైన కౌంట్ అవుతుందన్నమాట. సో ఇట్లా ఒక్కొక్కరికి మనం ఇప్పటివరకు అయితే 4 టాప్ 5 అన్నమాట మనం తీసుకున్నది. టాప్ 4 నీకు చెప్పాను. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారని చెప్పి మీరు ఆత్రంగా వెయిట్ చేస్తున్నారని నాకు కూడా తెలుసు. బట్ ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే, సో ఫస్ట్ ప్లేస్లో మన తెలంగాణ సీఎం, కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి తెలంగాణలో సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన 89 కేసెస్ ఉన్నాయి. సో 89 కేసెస్ ఉన్నటువంటి ఈ క్రిమినల్తో మన తెలంగాణ ఈయన రూల్ చేస్తున్నాడు అనమాట. మరి అంటే జనరల్గా ఈ కేసెస్ అన్నీ ఈయన మీద ఫైల్ అయినాయి. సో ఇట్లాంటి వాళ్ళు మీరు జనరల్గా చూసుకున్నట్టయితే ఒక్కొక్కరి పైన కొన్ని కేసులు మనం ఇప్పుడు టాప్ 5 తీసుకున్నాం. సో ఇంకా టాప్ 10 తీసుకుంటే ఒక్కొక్కరి పైన 1 కేసు, 2 కేసులు, 3 కేసులు ఇట్లా ఉన్న వాళ్ళు కూడా చాలామంది సీఎంలు ఉన్నారు. ఇది ఏంటంటే నేను చెప్పింది టాప్ 5 అంటే ఓన్లీ సీఎంల గురించే చెప్పినా నేను. అండ్ జనరల్ సామాన్యుల పైన అయితే చాలా వరకు క్రిమినల్ కేసెస్ ఉంటాయి. సో వాళ్ళు కాదు, జనరల్గా ఈ సీఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైననే టాప్ 1 లిస్ట్లో నేను ఎక్కడైనా కూడా టాప్లోనే ఉంటా, నేను ఎక్కడైనా ముందే ఉంటా అని చెప్పి మన రేవంత్ రెడ్డి అయితే 89 క్రిమినల్ కేసెస్లో ఉన్నాడనమాట. సో ఇది తెలుసుకున్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అండ్ ఈ విషయం మీకు ముందే తెలుసా లేకుంటే ఈ వీడియో త్రూనే తెలుసుకున్నారా? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.